నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ సేతువు. రచించిన వారు మోహనరెడ్డి గారు. 2 ఏళ్ల ప్రశాంత్ను భుజం మీద వేసుకుని జూకడుతున్నాడతను. తలుపు వద్ద శబ్దమై అటు తిరిగి చూశాడు. భయంగా తల వంచుకొని నిలబడిందామె. రాగిరిజా పిలిచాడు పీనకపాని. తలెత్తి అతని వైపు చూసి మళ్లీ తలదించుకుంది కాని అక్కడి నుండి కదల్లేదు. అంతకు ముందు రోజు గుడిలో నిరాడంబరంగా జరిగిన వారి వివాహానికి సూచనగా ఆమె మెడలో పసుపుతాడు కనిపిస్తోంది. పాప ఏది? అడిగాడు. వేలగా చూసింది అతని వైపు. పాప ఎక్కడ ఉంది? అర్థం కాని భయం మనసంతా ఆవరించగా పమిట కొంగు చుట్టూ కప్పుకొని నిస్తేజంగా నిలబడి కిందికి చూస్తూ సమాధానమిచ్చింది. పక్కగదిలో ఉంది. 4 నెలల పసిపాప పడుకోవలసింది పక్కగదిలో కాదు, అమ్మ పక్కన. ప్రశాంత్ను ప్రేమగా నిమురుతూ అన్నాడు. వెళ్లి పాపను తీసుకురా. ఆనందం ముప్పిరిగొనగా ఆశ్చర్యంతో చూసింది అతని వైపు. నేను వెళ్లి తీసుకురానా? తలుపు వైపు వస్తూ అన్నాడు. నేను తీసుకువస్తాను. ఒక్క అంగళంలో వెళ్లి నిద్రపోతున్న పాపను తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టింది. గాఢ నిద్రలోకి వెళ్లిన ప్రశాంత్ను కూడా మంచం మీద పడుకోబెట్టాడు పీనకపాని. ఇద్దరికీ దుప్పటి కప్పాడు. పాప పేరు అంజనీ కదూ? అవును, నువ్వు కూడా పడుకో. రేపు ఉదయమే మన ప్రయాణం. మౌనంగా ఉన్న ఆమె వైపు చూస్తూ అన్నాడు. అతను తన వైపు చూడగానే కొంగు చుట్టూ లాక్కుని మంచం పక్కన ఉన్న కూర్చీలో ఒదిగి కూర్చుంది. చుట్టూ తిరిగి మంచం అటువైపుకు వచ్చి పిల్లలిద్దరినీ కొద్దిగా పక్కకు జరిపి ఆమెను పడుకోమన్నట్లుగా చూశాడు. నిస్సహాయంగా అతని వైపు చూసింది. ఎందుకలా భయపడుతున్నావు నన్ను చూసి? ఆమె నుండి సమాధానం రాలేదు. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని నేను నా భార్యతోనూ నువ్వు నీ భర్తతోనూ చవి చూస్తామనడానికి ఈ పిల్లలిద్దరూ సాక్షి. నాకు నా భార్య తరచుగా ఎలా గుర్తొస్తుందో నీకు నీ భర్త అంతే అని నేను అర్థం చేసుకోగలను. గాఢంగా నిశ్వసించాడు పీనకపాని. ఒక్క నిమిషం మౌనంగా పిల్లల వైపు చూస్తుండిపోయాడు. ప్రశాంత్ తల్లి ప్రేమను కూడా పొందాలన్న ఆశతో 2వ పెళ్లికి అంగీకరించాను. అయితే నేను పెళ్లి చేసుకునే ఆమెకు కూడా ఇది 2వ పెళ్లి అయి ఉండాలని, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అదే పరిస్థితిలో ఉన్న ఆమె భార్య కావాలని పట్టుపట్టాను. తల వంచుకుని అతని మాటలు వింటుందామే. నిన్న గుడిలో పెళ్లి జరుగుతున్నప్పుడే అనిపించింది అయిష్టతో నువ్వు ఈ పెళ్లికి అంగీకరించావని. తలెత్తి అతని వైపు చూసింది. పిల్లలను చూస్తూ మాట్లాడుతున్న పీనకపాని కూడా కొద్దిగా తల తిప్పి ఆమె వైపు చూశాడు. నన్ను పరాయి మనిషిగా భావించి భయంతో నువ్వు కాలం గడపనవసరం లేదు. బయలాజికల్ నీడ్స్ కోసం మాత్రమే మన పెళ్లి జరగలేదు. బాబుకు అమ్మ ప్రేమ, పాపకు నాన్న ఆదరణ అందించడానికి ఈ పెళ్లి జరిగిందని మనస్ఫూర్తిగా అనుకుందాం. మనకు ఒకరిపై ఒకరికి సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడు, పరస్పర అవగాహన ఏర్పడినప్పుడు ఆత్మబంధంతో కూడిన కలయిక జరుగుతోంది. అది కూడా ఇద్దరము ఇష్టపడినప్పుడే. సింహం బోన్లో ప్రవేశించిన మేకపిల్లలా నన్ను చూసి భయపడుతున్నావని ఇదంతా చెబుతున్నాను. చాలా పొద్దుపోయింది, నిద్రపో. ప్రశాంత్ పక్కన చోటు చేసుకుని పడుకున్న పీనకపాని మరు నిమిషంలో గాఢ నిద్రలోకి మునిగిపోయాడు. నిశ్చలంగా కూర్చుందామె. ఈ వివాహం నిత్యమైనప్పటి నుండి అర్థం కాని ఆవేదనతో కల్లోలంగా ఉన్న ఆమె మనసు కొద్దిగా స్థిమితపడింది. ప్రశాంత్ను మృదువుగా స్పర్శించి కనిపించని దైవానికి నమస్కరించింది. పరమేశ్వరా, ఈ బాబును నా కన్నబిడ్డగా స్వీకరించి ఆదరించగల మానసిక శక్తిని, అనురాగాన్ని నాకు ప్రసాదించు. నిద్రలో లేచి ఏడుస్తున్న అంజనిని సముదాయిస్తోంది గిరిజ. గబాలన నిద్ర లేచాడు పీనకపాని. ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నువ్వు ఇంకా పడుకోలేదా అంటూ లేచి బెడ్ లైట్ వేసి ట్యూబ్ లైట్ ఆఫ్ చేశాడు. కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూస్తూ నిలుచుండిపోయాడు. పాప ఆకలి తీరాక మంచం మీద పడుకోబెట్టింది గిరిజ. ఎంతసేపని అలా కూర్చుంటావు? పడుకో అన్నాడు పీనకపాని. అలాగే కూర్చుండిపోయిందామె ఆ రాత్రి. మర్నాడు ఉదయం, మరో గంటలో బయలుదేరుతాము చెప్పాడు పీనకపాని మామగారితో. 4 రోజులుండి వెళ్ళండి బాబూ, కళ్ళజోడు తీసి పక్కన పెడుతూ అన్నాడాయన. ఇవాళ వెళ్ళాలి, మరోసారి వస్తాము అన్నాడు పీనకపాని. పాప మా దగ్గర ఉంటుంది బాబూ. ఈ 4 నెలల నుండి బాగా మలిమి అయింది. పాపను మాతో తీసుకెళ్తాము. పాప తల్లితో ఉంటేనే బాగుంటుంది. గిరిజ నా భార్య అయిన క్షణంతోనే పాప కూడా నా బిడ్డే. అంజనిని కంటికి రెప్పలా చూసుకుంటాను, సరేనా అన్నాడు పీనకపాని. గిరిజ తండ్రితో పాటు లోపల గదిలో ఈ సంభాషణ వింటున్న గిరిజ తల్లి కూడా కృతజ్ఞతాభావంతో అతనికి మనసులోనే నమస్కరించి వారిని సాగనంపారు. గత జీవితం తాలూకు తీపి గుర్తులు బాధిస్తున్నా తమలోని ఉదాసీనత, నిరాసక్తత ఎదుటి వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు గిరిజ, పీనకపాని.
ప్రశాంత్, అంజని ఒకరికొకరు బాగా అలవాటయ్యారు. ప్రశాంత్ మొదట్లో ఆమె వద్దకు రాకపోయినా ఆమె తన ఆలనా పాలన చూడటం వల్ల ఆమె కనులలో వర్షించే అపార మాతృమమతకు వసుడయ్యాడు. గిరిజను అమ్మ అని పిలవటం అలవాటయ్యింది. పీనకపాని, గిరిజ పిల్లలిద్దరితో శ్రీశైలం యాత్ర చేసి వచ్చారు. ఆ తరువాత పీనకపాని తల్లిదండ్రులు పల్లె నుండి వచ్చారు. ప్రశాంత్ ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండటం, గిరిజకు చేరువ కావడం పీనకపాని తల్లి గ్రహించింది. మనవడికి ఏ లోటు జరగడం లేదని అర్థం చేసుకుని మనసులో ఆనందపడింది. తమ వివాహం కుదిర్చింది వారే అయినా తనంటే అత్తగారికి గల చిన్నచూపును గిరిజ అర్థం చేసుకుంది. పాపను ఆమె పరాయి పిల్లగా చూడటం, తనను ఎత్తి పొడుస్తూ మాట్లాడటం గ్రహించి మౌనంగా ఉండిపోయింది. తల్లి మాటలు విన్న పీనకపాని పట్టించుకోవద్దన్నట్లుగా గిరిజకు సైగ చేసి ధైర్యం చెబుతున్నట్లుగా ఆమె చేతిని స్పృశించాడు. ఆ రాత్రి ఆమెతో అన్నాడు నెమ్మదిగా, అమ్మ మనసు చాలా మంచిది, కాని ఇలాంటి సంఘటన ఆమె గతంలో చూడలేదు కాబట్టి అలా అంటోంది. సమస్యను మన వైపే నుండి కాకుండా ఎదుటి మనిషి వైపు నుండి ఆలోచించడం అలవాటు చేసుకుంటే ఏ కలతలు ఉండవు. కొంతకాలం తర్వాత అమ్మే అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. అమ్మ మాటలకు నువ్వు బాధపడద్దు. కన్న తల్లిని బాధించకుండా, కట్టుకున్న భార్య నొచ్చుకోకుండా ఊరడింపుగా మాట్లాడుతున్న అతన్ని చూసి హాయిగా నవ్విందామె. 4 రోజులుండి అతని తల్లిదండ్రులు వెళ్లిపోయారు. 2 రోజుల తర్వాత ఆ వేళ ఉదయం లేవడంతోనే గిరిజ ఉదాసీనంగా ఉంది. ఇంట్లో పనులు చేస్తూనే నిస్సత్తువుగా ఉంది. గుక్కబట్టి ఏడుస్తున్న పాపను, బాత్రూంలో నీళ్లతో ఆడుకుంటున్న ప్రశాంత్ను గమనించే స్థితిలో లేదు. పాపను ఎత్తుకుని బాత్రూంలో నీళ్లు పారబోస్తున్న శబ్దం వినిపించి ప్రశాంత్ను తీసుకుని బెడ్రూంలోకి వెళ్లాడు. గోడవైపు తిరిగి ముడుచుకుని పడుకుందామే. గిరిజా, ఒంట్లో బాగుండలేదా? అనునయంగా అడుగుతూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఏడ్చి ఏడ్చి చారికలు కట్టిందామె ముఖం. ఏమైంది? ఏడుస్తున్నావెందుకు? లాలనగా అడిగాడు. ఉధృతంగా రోదిస్తుందామె. గిరిజను చూసి అంజని ఏడుపు లెక్కించుకుంది. ప్రశాంత్ బిక్కమొహం పెట్టాడు. పిల్లల్ని సముదాయిస్తూ మౌనంగా ఊరుకుండిపోయాడు పీనకపాని. ఏడ్చి ఏడ్చి నిస్తానగా అయిన గిరిజను కొద్దిగా మంచినీళ్లు తాగు అంటూ మంచినీళ్లు పట్టాడు. ఆ తరువాత పాల గ్లాసు చేతికి ఇస్తే నెమ్మదిగా తాగింది. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఏడుస్తున్నావెందుకు? ఆమె ఏడుపు కొంచెం తగ్గిన తరువాత అడిగాడు పీనకపాని. మీ అమ్మను, నాన్నను చూడాలని ఉందా? అతని వైపు చూసిందామె. స్నేహపూర్వకంగా ఉన్నాయి అతని చూపులు. ఈవేళ శ్రీరామ్ చనిపోయిన రోజు. ఆమె కళ్ళలో నీళ్లు బిక్కినాయి. పీనకపానికి బోధపడింది ఆమె రోదనకు కారణమేమిటో. తాను తండ్రిని కాబోతున్నన్న వార్త తెలిసి శ్రీరామ్ సంబరపడిన వైనము ఆ మర్నాడే అతను ప్రమాదంలో ఎలా మరణించింది, తన ఆత్మహత్యా ప్రయత్నం తల్లిదండ్రులు అడ్డుకోవడం, పాప పుట్టడం మధ్య మధ్యలో ఏడుస్తూ చెప్పింది. ఆమె పీనకపానితో ఇంతసేపు మాట్లాడటం ఇదే మొదటిసారి. ఆమె వేదన తీరి సంభాళించుకునే వరకు నిశ్శబ్దంగా ఉండి, ఆ తర్వాత నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మనిద్దరి గత జీవితానుభవాలు ఒకటే, కాని వీళ్ళిద్దరి కోసం మనం ఆనందంగా ఉండాలి ధైర్యం చెబుతున్నట్లుగా అన్నాడు. ఆ రోజు ఆఫీసుకు వెళ్లలేదతను. వంట చేసి పిల్లలకు స్నానం చేయించాడు. అంజనీకి సెర్లాక్ పెట్టి ప్రశాంత్కు అన్నం తినిపించాడు. మనం గత నెలలో శ్రీశైలం వెళ్లాం కదా. మనం అక్కడికి చేరిన రోజున మా పెళ్లి రోజు. క్రితం ఏడాది అదే రోజున అదే చోట లలిత, నేను, ప్రశాంత్ ముగ్గురం ఉత్సాహంగా తిరిగాము. కాని ఈ ఏడాది మా పెళ్లి రోజున ఆమె జ్ఞాపకాలే మిగిలాయి. పిల్లల్ని నిద్రబుచ్చుతూ అన్నాడు పీనకపాని. ఇద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనలో వారుండిపోయారు. గిరిజ తండ్రి వచ్చి గిరిజ పొలం మీద వచ్చిన పంట డబ్బు పీనకపానికి అందించాడు. దాన్ని సుతారంగా తిరస్కరిస్తూ గిరిజ పేరు మీద బ్యాంకుకు వెయ్యండి అన్నాడు. అతని వ్యక్తిత్వానికి గిరిజ సంసారం చూసి తృప్తిగా నిట్టూర్చి చేసేదేమీ లేక తిరిగి వెళ్లిపోయాడాయన. ఉగాది పండుగ వచ్చింది. ఆ రోజు ఉదయం ప్రశాంతు అంజనీకి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసింది. కలకల్లాడుతున్న వారిద్దరిని చూసి దిష్టి తగులుతుందేమో అని భయం వేసి ఉప్పు నీటితో దిష్టి తీస్తున్న ఆమెను చూసి పీనకపానికి నవ్వొచ్చింది. నువ్వు కూడా కొత్త చీర కట్టుకో. వంటగదిలో చేరి అల్లరి చేస్తున్న పిల్లలను ముందు గదిలోకి తీసుకువెళ్తూ అన్నాడు. తను చెప్పినా కూడా ఆ రోజు కొత్త బట్టలు ధరించని భార్యను చూసి గాఢంగా నిశ్వసించాడతను. గిరిజ మనసులోని ఒంటరితనాన్ని, నిరాసక్తతను, భయాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కాలేదతనికి. కాలమే కొన్ని సమస్యలను పరిష్కరించగలదు. అనుమానాలను, అపోహలను, భయాలను, సందిగ్ధాలను కాలమే నివృత్తి చేస్తుంది. ఒక సాయంత్రం పీనకపాని ఆఫీస్ నుండి వస్తూనే అతను చకచక సూట్ కేసులో బట్టలు సర్దుకున్నాడు. గిరిజ ఇచ్చిన కాఫీ తాగుతూ, ఆఫీస్ పని మీద అర్జెంటుగా బెంగళూరు వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పటికి వారం పడుతుంది. వీళ్ళిద్దరితో నువ్వు ఒక్కదానివి ఉండగలవా? భయంగా చూసింది గిరిజ.
పోనీ మీ నాన్నను పిలిపించనా నీకు తోడుగా ఉండటానికి? వద్దన్నట్లుగా తల ఊపింది. బయలుదేరే ముందు చెక్కు మీద సంతకం చేసి ఇస్తూ డబ్బు అవసరమైతే చెయ్యి అన్నాడు. అడ్రస్ ఉన్న కార్డు తీసి టేబుల్ మీద పెడుతూ, అక్కడ నేను ఈ నంబర్లో ఉంటాను, అవసరమైతే ఫోన్ చేయి. పిల్లలను ముద్దు పెట్టుకుని బయలుదేరిన అతని వెనుకే గేటు వరకు నడుస్తూ అంది గిరిజ. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే. వారం రోజుల తర్వాత పీనకపాణి తిరిగి వచ్చేటప్పటికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. జ్వరంతో నీరసించి మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు ప్రశాంత్. పక్కనే ఉన్న టేబుల్ మీద ప్రిస్క్రిప్షన్ మందు సీసాలు ఉన్నాయి. 4 రోజుల నుండి జ్వరం. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాను. ఈ పూట కొద్దిగా పర్వాలేదు చెప్పింది గిరిజ. నిశ్శబ్దంగా స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తున్న అతన్ని హతాసురాలై చూసింది గిరిజ. భర్త ఏమంటాడో అని భయం, దుఃఖం సార్లుకొచ్చిందామెకు. కింద ఆడుకుంటున్న పాపను ఎత్తుకుని కనుల వెంట నీరు కారుతుండగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. స్నానం చేసి వచ్చి ప్రిస్క్రిప్షన్ చూశాడు పీనకపాణి. గిరిజ నోట్ చేసిన టెంపరేచర్ వివరాలు చూశాడు. నిద్రపోతున్న ప్రశాంత్ను ప్రేమగా స్పర్శించాడు. అంజనిని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. కేరింతలు కొట్టింది పాప. మాకిద్దరికీ ఆకలవుతుంది, ఏమైనా పెట్టవు అన్నాడు. మనసు కాస్త కుదుటపడగా జుట్టు ముడివేసుకుంటూ త్వరగా వంటగదిలోకి నడిచింది. 10 నిమిషాల తర్వాత అతను టిఫిన్ తింటుండగా అన్నది గిరిజ. ఫోన్ చేస్తే మీరు కంగారు పడతారని చెయ్యలేదు. మౌనంగా ఆమె వైపు చూశాడు. మీరు వెళ్ళాక ఇద్దరూ బెంగ పెట్టుకున్నారు, బాగా విసిగించారు. ప్రశాంత్ నీళ్ల తొట్టెలో దిగి అల్లరి చేస్తుంటే కేకలు వేశాను. మర్నాటికే జ్వరం తెచ్చుకున్నాడు. ఆమె వైపు చూస్తున్నాడు కాని మాట పలుకు లేదు. నిస్సత్తువుగా కింద కూర్చుండిపోయిందామె. అతను ఊళ్ళో లేని సమయంలో ప్రశాంత్కు జ్వరం రావడం, వచ్చాక అతను మౌనంగా ఉండటం ఆమెను కలతకు గురిచేసింది. చేతులు కడుక్కొని పాపను ఎత్తుకుని వచ్చి ఆమె పక్కన కింద కూర్చున్నాడు. మీరు నన్ను అనుమానిస్తున్నారా? తల పక్కకు తిప్పుకుంటూ అంది. నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్లే. చిన్నపిల్లలకు జ్వరం రావడం మామూలే. నువ్వెలా ఉన్నావో ఒక్కసారి అద్దంలో చూసుకో. అన్నం తిని సరిగ్గా నిద్రపోయి ఎన్ని రోజులైంది? చెదిరిన ఆమె ముంగురులు సరిచేస్తూ అన్నాడు. వచ్చినప్పటి నుండి మౌనంగా ఉంటే కోపం వచ్చిందనుకున్నాను మెల్లగా అన్నది. హో అదా, నవ్వాడతను. ప్రయాణం చేసి వచ్చాను. ఆ చేతులతో పిల్లల్ని ఎత్తుకోకూడదని వెంటనే స్నానం చేశాను. ప్రశాంత్కు వచ్చిన జ్వరం గురించి నువ్వు సంజాయిషి చెబుతుంటే ఆశ్చర్యం అనిపించింది. అతని మాటలకు రిలీఫ్గా అనిపించిందామెకు. 2 రోజులలో పూర్తిగా కోలుకున్నాడు ప్రశాంత్. రేపు ఉదయం గుడికి వెళ్దామా? ఆ రాత్రి భోజనాలయ్యాక అన్నది. తలూపాడు అంగీకార సూచకంగా. మర్నాడు గుడికి బయలుదేరేటప్పుడు తలస్నానం చేసి కొత్త చీర కట్టుకుంది. ఆమెను చూసి బాగుంది అన్నాడు. బుట్ట తీసుకుని ఇటువైపు తిరిగిన గిరిజ పొడగాటి జుట్టు కొసలు పాపను ఎత్తుకోబోతున్న పీనకపాణి ముఖానికి తగిలాయి. బాగుంది అన్నాడు మళ్ళీ. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది గిరిజ. మొన్న ప్రశాంత్కు జ్వరం వచ్చినప్పుడు చాలా భయంగా అనిపించింది. జ్వరం తగ్గాక గుడికి వస్తామని వేడుకున్నాను. దైవదర్శనం అయ్యాక మెట్ల మీద కూర్చొని పిల్లల్ని ముద్దు చేస్తూ అన్నది గిరిజ. ఆదివారం సాయంత్రం. గిరిజ! పిల్లలకు స్నానాలు చేయించి ముచ్చాబు చేస్తున్న గిరిజ వెనుకకు తిరిగి చూసింది. నీకు ఇంకా పిల్లలు కావాలని ఉందా? నాకు ఈ 2 పిల్లలు చాలు. నీకేమైనా కావాలని ఉందా? ప్రశాంత్కు తల దువ్వుతూ హాస్యంగా అంది. ఊహూ, నాక్కూడా ఈ 2 చాలు నవ్వుతూ జవాబిచ్చాడు. ఆ రాత్రి బెడ్రూంలో గిరిజ చెప్పండి నిశ్శబ్దంగా అతని వైపు చూసింది. ఈ 2 చాలన్నావు కదా, నేను వేసక్తమి చేయించుకుంటాను నువ్వు అంగీకరిస్తే. తలదించుకుందామే. గిరిజ జవాబు కోసం ఎదురు చూస్తున్నాడతను. కొద్ది నిమిషాల తరువాత అంగీకార సూచకంగా తల ఊపింది. లేచి వచ్చి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె అరచేతులను ఇష్టంగా తన ముఖానికి తాకించుకున్నాడు క్షణకాలం. సన్నగా వణికిందామె. నెమ్మదిగా చేతులు వదిలాడు. పడుకో అన్నాడు వెళ్లి కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదవడానికి ఉపక్రమిస్తూ. 4 వారాల తరువాత ఆ రాత్రి 2 పిల్లలు అమ్మా నాన్నలకు ఆత్మబంధంతో కూడిన తొలి సమాగమం. వారి సమాగమనానికి సేతువైన ఆ చిన్నారులిద్దరూ ఆదమరిచి నిద్రిస్తుండగా గదిలో వారికి కొంత దూరంగా ఆ దంపతులిద్దరూ ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు, కరిగిపోయారు, కలిసిపోయారు. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.